వెల్కమ్ టు NN1 న్యూస్. నేను భారతి. ముందుగా హెడ్లైన్స్. పర్వత ప్రసాద్ తలపెట్టిన జనగృహ దీక్ష రెండో రోజు. అధిక సంఖ్యలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు. పుదుచ్చేరి నుండి వైజాగ్ ఎయిర్పోర్టుకు చేరుకున్న మల్లాడి కృష్ణారావు ఘన స్వాగతం పలికిన అభిమానులు, కార్యకర్తలు. మందపాటి ఝాన్సీ రాణి అనే మహిళ హత్య కేసును ఛేదించిన పోలీసులు. మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన పట్టణ సీఏ ఆకుల రఘు. గజ్వేల్ నియోజకవర్గంలో 600 చెరువులలో 1,06,00,000 చేప పిల్లలు విడుదల. FDC చైర్మన్ వంటెర ప్రతాప్ రెడ్డి. ఏజెన్సీ దేవీపట్నం మండలంలో నిర్వాసిత కాలనీలను పరిశీలించిన జిల్లా కలెక్టర్. సమస్యల పరిష్కారంకు కృషి చేస్తానని హామీ. ఇక వివరాలు చూస్తే, రాజ్యం పట్టణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు జనగ్రహ దీక్ష పేరుతో నిరసనలు తెలుపుతున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర తూర్పు కార్పొరేషన్ చైర్మన్ మామిడి శ్రీకాంత్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నోటితో చెప్పలేని భాషలో తిట్టడమే కాక రాష్ట్ర బంద్కు పిలుపునిచ్చి అది విఫలం కావడంతో 36 గంటల దీక్షకు చంద్రబాబు దిగారని ఎద్దేవా చేశారు. బాబు చేపట్టిన దీక్ష అప్రజాస్వామికమని, అది ఒక బూటకపు దీక్ష అని ఆయన అభివర్ణించారు. రాజకీయ విమర్శ చేయవచ్చు కానీ వ్యక్తిగతంగా విమర్శించకూడదని హితవు పలికారు. రాష్ట్రంలో అన్ని ఎన్నికల ఫలితాలలో ఓటమి చవి చూసిన తర్వాత టీడీపీకి ఇక పుట్టుగతులు ఉండవని అర్థమైన చంద్రబాబు, లోకేష్లు ఏదో రకమైన కుట్ర రాజకీయాలు చేసి ప్రజల్లో భావోద్వేగాలు పెంచి శాంతి భద్రతకు భంగం కలిగించి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో రాజ్యం అసెంబ్లీ నియోజకవర్గ గౌరవ శాసనసభ్యులు కంబల చూగులు, వారితో పాటు రాష్ట్ర తూర్పు కార్పొరేషన్ చైర్మన్, శ్రీకాకుళం జిల్లా పరిషత్ వైస్ చైర్మన్, వంగరి ఎంపీపీ, జడ్పీటీసీ, రాజం టౌన్ కన్వీనర్, రాజం టౌన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు, మహిళా కార్యకర్తలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు, సోషల్ మీడియా ప్రతినిధులు, పాత్రికేయులు భారీగా పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం. జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్. వాళ్ళకి సౌందర్యమ్మ పార్టీ పెద్దలు అందరూ కూడా ఏదో ఒక నిర్బంధం చెయ్యాలనే ఒక ఉద్దేశంతో ఒక జననేత పెద్ద ఎత్తున సామర్థ్యాలు మీకు లేవని చెప్పి తెలియజేస్తూ, ఇకమైన ప్రస్తుతం ముందుకు వచ్చి మాట్లాడేటువంటి తెలుగుదేశం పార్టీ పెయిడ్ ఆర్టిస్టులు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడకుండా తెలియజేస్తున్నాను. నువ్వు ఈవేళ అంత దూరం నిన్ను ఎదుగు కూర్చుంటే పట్టారంటే ప్రజల నిర్లక్ష్యానికి నువ్వు. జగన్మోహన్ రెడ్డి గారు కానీ, వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు కానీ ఎవరైనా నోరు విడిచి తప్పుడు మాట్లాడటం కానీ, తప్పుడు పేదడం కానీ చేస్తే మాత్రం నడి రోడ్డు మీద బట్టలు కూడా తీసుకోవటం జరుగుతుందని కూడా ఈ సమావేశంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే కొంతవరకు ఓర్పు అనేది ఎవరైనా ఓర్పుస్తారు. ఈవేళ ముఖ్యమంత్రిగా మాట్లాడితే ఊరుకునే పరిస్థితి ఉండదు. ఇక్కడ నుంచి ఏ కార్యకర్తకు అన్యాయం జరిగినా తప్పనిసరిగా వెంటనే నిర్వహించుంటానని ఈ సభాముఖంగా వేదికపై తెలియపరుస్తూ ఉన్నాం. తూర్పుగోదావరి జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ప్రతిపాడు గ్రామంలో శాసనసభ్యులు పర్వత శ్రీ పూర్ణచంద్ర ప్రసాద్ తలపెట్టిన జనగృహ దీక్ష రెండో రోజు. నియోజకవర్గంలోని 4 మండలాల నుంచి అధిక సంఖ్యలో వైఎస్ఆర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి కాకినాడ పార్లమెంట్ ఎంపీ వంగ గీతా విశ్వనాథ్ పాల్గొన్నారు. ఏ గ్రామంలోని మీ తెలుగుదేశం నాయకులు ఎవరు కూడా బతికి బట్ట కట్టలేరనేది కూడా మీరు గమనించాలని అందరూ కూడా తెలియపరుచుకుంటా. రెచ్చగొడతావా మమ్మల్ని? మీ తెలుగుదేశం నాయకుల చేత మమ్మల్ని రెచ్చగొట్టిస్తావా? ఏదో చిన్న చిన్న అలసలు జరిగితే నువ్వు ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా ధర్నాలు చేస్తావా? ఏం సాధించేవని ధర్నాలు చేస్తావు? చంద్రబాబు నాయుడు, పప్పు, లోకేష్ అని అడుగుతా ఉన్నా. అంటే బూతులకి జరిగినటువంటి జనభూమి కమిటీలు మళ్ళా వస్తాయి. మనకు అందుతున్నటువంటి సంక్షేమ పథకాలన్నీ పక్కకు పోతాయి. మళ్ళా జనభూమి కమిటీ మెంబర్లు వస్తూ ఉంటారు. మన పేకల మీద కాలేజ్ కుక్కిపెట్టి పరిపాలన చేస్తూ ఉంటారు. మళ్ళా ఎంచుబాటు పథకాలు వస్తూ ఉంటాయనేది మీరందరూ కూడా గమనించాలి. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కానీ ఎప్పుడు ఆరోగ్యశ్రీ పెట్టాలని ఎవరికి ఆలోచించాలని మరి రాజశేఖర రెడ్డి గారు పెట్టారు. అయ్యో పేదలు విద్యకు దూరం అయిపోతున్నారు, ఫీజు రియంబర్స్మెంట్ పెట్టాలని ఆ రాజశేఖర రెడ్డి గారికి ఆలోచన వచ్చింది.
మంచి పథకాలు ఎందుకు పెట్టాలి? మళ్ళీ ఇప్పుడు వాడి కుమారుడు, వాళ్ళ రాజకీయ వారసుడు, మనందరి అభిమాన పాత్రుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. ఆందోళన సృష్టించి రాజకీయాన్ని అనుకూలంగా చేయించుకోవాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు పడినటువంటి పన్నాగంలో ఇవాళ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు మళ్ళీ రోడ్డెక్కే అవకాశం ఎలా వస్తుందని చూస్తున్నారు. గడిచిన ఎన్నికలు చూశారు. 2019 సంవత్సరం నుంచి మొన్నటి వరకు జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలు కానీ మండల కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి డిఎం గ్రాంట్ తెచ్చి హైస్ గ్రాంట్ తెచ్చి 4 నెలల కాలంలోనే 2,50,000 లీటర్ల వాటర్ ట్యాంక్ కట్టి ప్రతి పాలలో దాహాన్ని తీసిన మహనీయుడు ఎవరిగా ఉన్నారంటే రాష్ట్ర ప్రజలు ఆగ్రహానికి గురి కావద్దని తెలుగుదేశం నాయకుడు చంద్రబాబు నాయుడికి రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్యశాఖ, పాడి పరిశ్రమ అభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ సిద్రి అప్పలరాజు హెచ్చరించారు. రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్న వ్యక్తులపై, అంతేకాకుండా రాష్ట్ర ప్రజల ఆరాధ్యదయమైన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేయించిన తెలుగుదేశం నాయకుల తీరుపై నిరసన తెలుపుతూ తమ అభిమాన నాయకుడికి మద్దతుగా రాష్ట్రంలో జనగ్రహ దీక్షలు చేపట్టారు. 2 సంవత్సరాలు అధికారం లేకపోయేసరికి చంద్రబాబుకు ఏమి చేయాలో అర్థం కాక రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం, తిట్లు తినడం చేస్తున్నారని వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఎంతో సహనంతో ఉన్నారని, మీ మాటలకు ఉద్రేకం చెందకుండా 2024 సంవత్సరంలో ఓటుతో నీకు మళ్లీ బుద్ధి చెప్పి ఈసారి తెలుగుదేశం పార్టీని బంగాళాఖాతంలో కలిపేస్తామని తెలిపారు. నేను కేంద్ర మంత్రిలో మాట్లాడాను, నేను మందేసి మాట్లాడాను, ఏం మాట్లాడుతున్నానో నాకు తెలియలేదు. నాకు ఈ చంద్రబాబులో మాట్లాడించాడని చెప్పి నీ తప్పును ప్రాయశ్చిత్తం చేసుకో. లేకపోతే అయ్యన్న పాత్రుడు అనేటటువంటి వ్యక్తి రాజకీయాల్లో కాలగర్భంలో కలిసిపోతారని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. ఈ సందర్భంగా ఒక విషయాన్ని మనం గమనించాలి. ఆ రోజునే మనం ఈ అయ్యన్న పాత్రుడి మీద కేసులు పెట్టి కోర్టులో ప్రొడ్యూస్ చేద్దామని చూస్తే ఆ రోజు స్టే తెచ్చుకున్నారు. స్టే వచ్చింది అంటే వాళ్ళ కన్నకాలం ఈ రోజు ఎలా ఉందంటే మనం ఏం మాట్లాడినా చెబుతుంది, వీళ్ళెవరూ మనం ఏం చేయలేరు, మనకి కోర్టులు స్టే ఇస్తాయి కాబట్టి ఆ ధైర్యంతో, ఆ పొగరుతో వైఎస్ఆర్సీపీ నాయకులకు, కార్యకర్తలకు అందరికీ కూడా తూర్పుగోదావరి జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం కేంద్రపాలిత ప్రాంతమైన యానంలో పుదుచ్చేరి నుండి వైజాగ్ ఎయిర్పోర్టుకు చేరుకున్న పుదుచ్చేరి ప్రభుత్వం ఢిల్లీ అధికార ప్రతినిధి మల్లాడి కృష్ణారావు మరియు పుదుచ్చేరి మంత్రులకు ఘన స్వాగతం పలికిన అభిమానులు, కార్యకర్తలు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణంలో గత నెల 13వ తేదీన మందపాటి ఝాన్సీ రాణి అనే మహిళ హత్య కేసును ఛేదించిన పోలీసులు మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించిన పట్టణ సీఐ ఆకుల రఘు హత్య చేసిన పరారీ అయిన బొగతా శివ, మాత్రపు చందు అనే 2 వ్యక్తులను ఈరోజు అరెస్ట్ చేసిన పోలీసులు ముద్దాయిలపై ఇదివరకే పలు పోలీస్ స్టేషన్లలో బైకులు, సెల్ ఫోన్లు దొంగతనాలపై కేసులు నమోదైన వైనం
ముద్దాయిల దగ్గర నుండి హత్యకు ఉపయోగించిన 2 కత్తులు, 1 ఇనుపు రాడ్, అలాగే పాత కేసుల్లోని 3 బైకులు, 1 సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్న పోలీసులు. తాడేపల్లిగూడెం పట్టణంలో మనకి 13/9/2021 తేదీన మన మెయిన్ పాయింట్ దగ్గర నుంచి కింద బ్రిడ్జ్ డౌన్లో ఒక మర్డర్ జరగడం జరిగింది. అక్కడ అందులో మందపాటి ఝాన్సీ రాణి ఆవిడ మగవాళ్ళగా వేషధారం నుండి ప్యాంటు షర్ట్ వేసుకుని ఆ బ్రిడ్జి కింద ఉండి ఆవిడ కూడా పవరగా తిరగడం, తర్వాత ఆవిడ కూడా కొన్ని దురలవాట్లు ఉండడం జరిగింది. ఆ సమయంలో ఆవిడ మర్డర్ జరిగి అక్కడ అందులో మనకి బొగతా శివానాథన్ కూడా ఆ బ్రిడ్జ్ దగ్గర ఉండి వాళ్ళిద్దరి మధ్య ఉన్న గొడవని పురస్కరించుకుని ఆ మర్డర్ జరిగినట్టు మనకు సమాచారం వచ్చింది. ఇమీడియట్గా ఇప్పుడు మనం కేసు రిజిస్టర్ చేసాం. ఆ బొగతా శివతో పాటు మనకు వచ్చిన సమాచారం ప్రకారం మరొక వ్యక్తి ఉన్నాడు, కొంచెం బుద్ధిగా ఉంటాడన్న సమాచారం మీద మనం ఆ బొగతా శివని ఆ 2వ వ్యక్తిని అప్పటి నుంచి కూడా గాలించడం జరిగింది. ఆ గాలించడంలో మనం టీమ్స్ ఫామ్ చేయడం, మా ఎస్ఏలో మేము ఈస్ట్, వెస్ట్ గోదావరి, కృష్ణా డిస్టిక్, విజయవాడ టు వైజాగ్ వరకు కూడా ఈ కేసులో ఎఫర్ట్స్ పెట్టడం. ఈరోజు మనకు వచ్చిన పక్కా సమాచారం మేరకు మన సాక్షి సెంటర్ హైవే నుంచి ఒక మోటార్ సైకిల్ మీద వస్తున్న సమాచారం మేరకు ఈరోజు బొగతా శివ తండ్రి శనిబాబు ఎత్తుంది. అసలు అయితే నందలపాడు విలేజ్, తాడిపత్రి మండలం, అనంతపురం జిల్లా. ఇతనికి కూడా ఈ తండ్రి కూడా ఇతను చిన్నప్పటి నుంచి ఏదో రైల్లో ఉండడం, బ్యాగింగ్ చేసుకోవడం, అలాగే చిన్నప్పటి నుంచి కూడా పెరగడం, ఇతను దురాలవాట్లకు పాల్పడడం, గత జోనల్గా ఉన్నప్పటి నుంచి కూడా ఇతను చేబ్రోలు పోలీస్ స్టేషన్లో రాబరీలు చేయటం, ఇక్కడ జైలు నుంచి మా తాడేపూడి జైలు నుంచి పారిపోవటం, ఈ కేసుల్లో కూడా చాలా కేసుల్లో ఉన్నాడు. అప్పుడే ఆ టైంలోనే మాత్రం చందనాథన్ ఇతనికి పరిచయం అయ్యి ఇతను కూడా సేమ్ జోనల్గా ఉండి శివతో పాటు అప్పుడు రాబరీలు చేయడం జరిగింది. వీళ్ళిద్దరూ మళ్ళీ కలిసి ఈ ఏదైతే వీళ్ళకి చిన్న చిన్న డిస్ప్యూట్ ఉన్నాయో ఆ ఝాన్సీకి వీళ్ళకి ఏదో వైర్ కాల్సిన సంగతి పోలీసులు చెప్పేస్తున్న ఝాన్సీ అంటాం, దాని మీద అప్పుడప్పుడు ఝాన్సీకి తను గొడవ పడడం, ఆ ఝాన్సీ అన్న అతను ఆమె వేరే వాళ్ళతో కలిసి ఈ శివ మీద ఇంతకుముందు ఒకసారి 2 సార్లు పడడానికి వెళ్ళడం, దాడి చేయడం, ఇవన్నీ భరించలేక ఈ శివ చంద్రుడు ప్లాన్ చేసుకుని ఆ రోజు వీళ్ళిద్దరూ వచ్చి మోటార్ సైకిల్ మీద ఈ ఏదైతే ఈ చాకు ఉన్నాయో చాకుతో పొడిచి రాడ్తో కొట్టి చంపేయడం జరిగింది. మనకి ఈ రోజు వాళ్ళ కన్ఫెషన్ లో ఈ వివరాలన్నీ వచ్చిన తర్వాత ఇమీడియట్ గా వాళ్ళిద్దరిని అరెస్ట్ చేసి ఇంకా మిగతా విషయాల గురించి ఎంక్వైరీ చేస్తే. సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలో 600 చెరువుల్లో 1,06,00,000 చేప పిల్లలను విడుదల చేయడం జరిగిందని ఎఫ్డీసీ చైర్మన్ వండరి ప్రతాప్ రెడ్డి తెలిపారు. వివరాల్లోకి వెళితే వర్గల్ మండలంలోని నాచారం, మజిద్పల్లి, అనంతగిరిపల్లి, గేర్మాపూర్ గ్రామాలలో శుక్రవారం 5,20,000 చేప పిల్లలు పంపిణీ చేయడం జరిగిందన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక సీఎం కేసీఆర్ ముద్దురాజులు బేస్తా కులాలు ఆర్థికంగా బలోపేతం కావాలని ప్రతి సంవత్సరం చెరువులలో ఉచితంగా చేప పిల్లలను వదులుతున్నామని, దేశంలో ఎక్కడలేని విధంగా తెలంగాణ రాష్ట్రంలోనే జరుగుతుందని, గ్రామాలు ఎదుగుపడాలంటే ఉద్దేశంతోనే సీఎం కేసీఆర్ ముద్దురాజులు బేస్తాలకు, గొల్ల కురుములకు ఆర్థిక సహాయం అందజేస్తున్నారని, తెలంగాణకు బంగారు తెలంగాణగా చూడాలనే ముఖ్యమంత్రి సంకల్పమని అన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ బాలు యాదవ్, ఎంపీటీసీ లతా రమేష్ గౌడ్, మండల అధ్యక్షులు నాగరాజు, పిఎస్సిఎస్ చైర్మన్ రామకృష్ణారెడ్డి, మండల వైస్ ప్రెసిడెంట్ బాలరెడ్డి, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. గజ్వేల్ నియోజకవర్గంలో 1,06,00,000 చేప పిల్లల్ని గంగపుత్రులు, ముదిరాజులు 2 వర్గాలకి ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేసింది. నియోజకవర్గంలో ఉండే 600 చెరువులలో వర్షాలతో కాళేశ్వరం నీళ్లతో నిండి ఉన్నాయి. చెరువులన్నీ కూడా మత్తళ్ళు దుంకే స్థాయిలో ఉన్నాయి. నిండు కుండల చెరువులు ఉన్నాయి. ప్రభుత్వం ఉచితంగా చెరువులు గజ్వేల్ నియోజకవర్గానికి 1,06,00,000 ప్రతి గ్రామానికి కూడా ఇవాళ హల్దీవాగులో 80,000 చేప పిల్లల్ని గంగపుత్రులకి ఉచితంగా పంపిణీ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ముద్రాజులు కూడా మన పక్కన ఉన్నటువంటి మజీద్పల్లి, వేలూరు, నాచారం, అంతగిరిపల్లి 5-6 గ్రామాలల్లో 5,25,000 చేప పిల్లల్ని ఈరోజు
గంగపుత్రులకి ముదిరాజులకి ఉచితంగా పంపిణీ చేసిన ముఖ్యమంత్రి గారి ఆలోచన ఏంటంటే గ్రామాలలో ఉండే గంగపుత్రులు కానీ ముదిరాజులు కానీ ఆర్థికంగా బలపడాలి. ఆ ఉద్దేశంతోనే ప్రభుత్వం చెరువుల్ని ఫ్రీగా వాళ్ళకు వదిలేసి చేప పిల్లలను కూడా ఫ్రీగా ఇచ్చి వచ్చే ఆదాయం వాళ్ళకి తీసుకునే విధంగా ప్రభుత్వం రూపకల్పన చేసింది. మరి గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలపడాలన్న ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి గారు పెద్ద ఎత్తున చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టి మరి అందరికీ ఆదర్శంగా, దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇట్లాంటి పరిస్థితి లేదు, ఏ రాష్ట్రంలో కూడా ఉచితంగా చేపల పంపిణీ లేదు. ఈ మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాతనే పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యం అందక 2 మృతి. దెందులూరు మండలం అరుగులగూడెం గ్రామంలో 2కి పాము కాటు. దెందులూరు 24 గంటల ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు. వైద్యులు అందుబాటులో లేకపోవడంతో పరిస్థితి విషమించి మృతి. గతంలోనూ నిండు గర్భిణి కేతా భవానీ వైద్యం కోసం వెళితే ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లమని సూచించడంతో ఎన్నో ఇబ్బందులకు గురి. పేరుకే 24 గంటల ప్రభుత్వ ఆసుపత్రి అంటూ నిలదీస్తున్న స్థానికులు. తాత కమ్ముల నందు ద్రిపద్, మనవడు కమ్ముల అద్విక్ 6 సంవత్సరములు. నల్గొండ జిల్లా నకరేకల్ ఉమారాణి ఇంటి పెరట్లోకి వెళ్లాలంటే అందరికీ హడలని చెప్పుకోవచ్చు. పెరట్లో పిల్లలు స్నానం చేయాలన్నా, బట్టలు ఉతకాలన్నా హెల్మెట్ లేనిదే ఆ ఇంట్లో వాళ్ళు పెరట్లోకి వెళ్ళలేరు. ఒకరోజు అరటి చెట్టు మంచి గెలవేసింది. 2 అరటికాయలు కోద్దామని వెళ్ళింది ఉమారాణి. ఆ గెలపై ఉన్న పక్షి గూడు చూసి జాలిపడి ఆ గూడుని తీసివేయకుండా అలాగే ఉంచారు. ఆ పక్షి కాస్త దాంట్లో గుడ్లు పెట్టడం, పొదగడం చేసింది. అరటికాయలు రోజుకి పెరగటం వల్ల పక్షి గూడు క్రింద పడిపోయేంతగా ఉరిగిపోయింది. ఇంటి యజమాని ఉమారాణి తన భర్తను పిలిచి గూడు సరిచేసి క్రింద పడకుండా పెట్టమంది. అప్పుడు వచ్చింది ఆ పక్షి. తన గూడును తీసేస్తారేమో అన్న ఆలోచనతో ఇక పొడవడం ప్రారంభించింది. పెరట్లోకి వెళ్తే చాలు 2 పక్షులు వాళ్ళ ఇంటిలి పాదిపై దాడి చేస్తున్నాయి. కళ్ళల్లో ఎక్కడ పొడుస్తాయేమో అనే భయంతో వాళ్ళంతా హెల్మెట్ పెట్టుకుని తిరుగుతున్నారు. పక్షికి భయపడి హెల్మెట్తో తిరగడం ఇరుగు పొరుగు వారు చూసి నవ్వుకుంటున్నారు. అయినా పర్వాలేదు, ఇంకా కొద్ది రోజులు అయితే ఆ పక్షి తన పిల్లలు ఎగిరిపోతాయి, అప్పటి వరకు ఈ బాధలు తప్పవని సర్దుకుంటున్నారు. ఆ పక్షికి తన గూడులో ఉన్న పిల్లలపై ప్రేమను చూసి అవి పొడిచిన ఆనందంగా భరిస్తున్నారు. వరంగల్కు చెందిన 2 కవల పిల్లలు అక్క చెల్లెలు గత 5 సంవత్సరాలుగా కొత్తగూడెంలో ఉంటూ విద్యను అభ్యసిస్తున్నారు. ప్రస్తుతం వీరిరువురు కొత్తగూడెంలో ఒక రూమ్ అద్దెకు తీసుకుని స్థానికంగా ఉన్న కళాశాలలో డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నారు. 12 సంవత్సరాల క్రితం ఒక ఫైర్ యాక్సిడెంట్లో తల్లిదండ్రులను కోల్పోవడంతో అనాథులైన వీరికి వరుసకు మామయ్య వ్యక్తి మాల్రెడ్డి కృష్ణారెడ్డి గార్డియన్గా మారాడు. తండ్రి స్థానంలో ఉండి వారికి అండగా ఉండాల్సిన వ్యక్తి తన 60 ఏళ్ల వయసులో కూతురు లాంటి వీరిని లైంగికంగా వేధింపులకు గురి చేయడంతో పాటు అత్యాచారం చేశాడు. ఎవరికి చెప్పుకోవాలో తెలియక తీవ్ర మానసిక ఘర్షణకు గురైన అక్క చెల్లెళ్ళు మిగిలిన కుటుంబ సభ్యులకు విషయం చెప్పడంతో వీరికి మద్దతు లభించకపోవడంగా
కృష్ణారెడ్డి నుండి బెదిరింపులు ఎక్కువయ్యాయి. కృష్ణారెడ్డి వీరి ఆస్తిని అనుభవించడంతో పాటు ఈ మధ్య వీరిని కొట్టి ఖాళీ బాండ్ పేపర్లపై సంతకాలు చేయించుకున్నాడు. ఈ విషయం ఎవరికైనా చెప్తే చంపేస్తానని బెదిరింపులకు పాల్పడ్డాడని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విషయం బయటపడకుండా ఉండేందుకు కృష్ణారెడ్డి కుటుంబ సభ్యులు త్వరగా మీరు పెళ్లి చేసుకుంటే సమస్యలు తీరుతాయంటూ ఉచిత సలహాలు ఇస్తున్నారని బోరును వెలిపిస్తున్నారు. తమ మాట వెనుకుంటే వారసత్వంగా వచ్చే ఆస్తిని మీకు రాకుండా చేస్తామని బెదిరింపులకు పాల్పడడంతో తమకు కృష్ణారెడ్డి వారి కుటుంబ సభ్యుల నుండి ప్రాణహాని ఉందంటూ బాధితురాలు ఇరువురు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. నేను ట్విన్ సిస్టర్స్ అండి. మాది వరంగల్లో. మా పేరెంట్స్ మా చిన్నప్పుడే చనిపోయారు. మా మామయ్య పేరు కృష్ణారెడ్డి. తను మమ్మల్ని అడాప్ట్ చేసుకున్నారు యాజ్ గార్డియన్గా త్రూ కోర్ట్ నుండే. తర్వాతకి మేము చిన్నప్పటి నుండి అక్కడే ఉంటూ వచ్చాము. మా మామయ్య వాళ్ళు తీసుకున్నారే కానీ మా మామయ్య రోజు మమ్మల్ని సెక్షువల్గా హరాస్ చేసేవాడు. ఊహ తెలియనప్పుడు అంటే మేము ఏదన్నా అనుకున్నాం, కానీ ఊహ తెలిసిన తర్వాత కూడా అట్లనే చేస్తుంటే ఎందుకు ఇలా అంటే చంపేస్తా, లేకపోతే కొట్టేవాడు, లేకపోతే ఇంకేదన్నా అనేవాడు. అట్లా చెప్పేసి మేము అట్లా చేస్తుంటే మేము ఊరుకోలేదు. మేము ఆయనని దూరం పెట్టడం కానీ గిట్టడం కానీ కొట్టడం లాంటివి అట్లా చేశాము. కానీ ఇంకా అది ఇంకా పెద్ద అయిన తర్వాత కూడా ఊగుకు అలానే చేస్తూ ఉంటే మేము ఎందుకు ఇలా అని చెప్పేసి అడిగితే కూడా తను ఇంకేం చెప్పకుండా జస్ట్ వెళ్ళిపోయేవాడు. నేను లేని టైంలో, నేను ఇక్కడ ఉన్న టైంలో తినని మీద జరిగింది కదా. తను నాకు తర్వాత చెప్పింది ఆ విషయం. తర్వాత చెప్పిన తర్వాత నాకు ఇంకేం చాలా అర్థం కాక నేను ఆ రోజు నుండి ఇంట్లో కొంచెం చికచికాలు చేశాను. అంటే వాళ్ళకి ఎదురు చెప్పడం లాంటివి చేశాను. చేసిన తర్వాత కూడా అలా ఎందుకు ఇట్లా చేస్తున్నావు అది అని చెప్పేసి కొట్టాడు నన్ను. కొట్టిన తర్వాతకి మేము ఇక్కడికి వచ్చేసాము. ఇక్కడికి వచ్చిన తర్వాతకి కూడా ఈరోజు నిన్న మేము రామవరంలో ఉన్నాము. రామవరంలో ఉన్నప్పుడు బలవంతంగా నన్ను కొట్టేసి సిగ్నేచర్స్ తీసుకున్నారు. ఆ తర్వాతకి ఈరోజు కూడా మేము వాళ్ళ పెద్ద కూతురు పాల్వంచులో ఉంటే వాళ్ళ ఇంటికి వెళ్ళాము. వాళ్ళ ఇంటికి వెళ్తే అక్కడ కూడా చిన్న మిస్అండర్స్టాండింగ్ వల్ల నన్ను పై నుండి ఎత్తేసి కింద కొట్టాడు. మాకు ఇదంతా జరుగుతున్న భయం వేసి నేను మా ఫ్రెండ్ని తీసుకెళ్ళాను. తను కూడా ఆపడానికి ట్రై చేస్తూ ఉంటే మా మామయ్య తనను కూడా దోచేశాడు. వాళ్ళ పెద్దలు వచ్చి ఎందుకు డాడీ ఇలా చేస్తున్నామంటే తనకి ఏం చెప్పకుండా తనని నేను రూమ్లోకి తీసుకెళ్ళి మొత్తం జరిగిందంతా చెప్పాను. జరిగిందంతా చెప్పిన తర్వాత మరి ఎందుకు ఇట్లా అంటే తను ఏం చెప్పకోకుండా కోపం వస్తుందని చెప్పేసి బ్యాగ్ తీసుకొని వరంగల్ వెళ్ళిపోయారు. వరంగల్ వెళ్ళిపోయాక ఈరోజు మేము ఇక్కడికి రాగానే కాల్ చేసి మా ఫ్రెండ్ని వాళ్ళ మదర్ని చాలా వల్గర్గా తిట్టడం స్టార్ట్ చేశారు. ఎందుకు ఇదంతా అని చెప్పేసి అని అడగగానే నేను చేసి అంటున్నావు కదా రా పసుపుతాడు కడతా అని చెప్పేసి వల్గర్గా మాట్లాడారు. ఏం చేయాలి అర్థం కాక ఇక కాల్ కట్ చేసేసి ఇక్కడ అంటే మాకు ప్రొటెక్షన్ అనేది కావాలి ఫస్ట్ అని చెప్పేసి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం బీటీపీఎస్ దగ్గరలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొట్టడంతో అంబోజు కృష్ణ అతని కుమారుడు అక్కడికక్కడే మృతి చెందారు. పాప పరిస్థితి విషమంగా ఉండడంతో మణుగూరు ఆసుపత్రికి తరలించారు. మృతి చెందిన అంబోజు కృష్ణ కరకగూడెంలో ఆర్ఎంపీగా పనిచేస్తున్నారు. కరకగూడెం నుండి మణుగూరు వస్తున్నట్లు సమాచారం. వెంటనే అటుగా వెళ్తున్న ఎమ్మెల్యే రేగా కాంతారావు ఆగి సంఘటనపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సంఘటనలో ప్రమాద స్థలం వద్ద విషాద ఛాయలు అలుముకున్నాయి. ఏది ప్లాంట్ ముందు గుర్తొచ్చాడు. ప్లాంట్ ముందు గుంటూరు జిల్లా నరసరావుపట్నంలో లేబర్ ఇన్స్పెక్టర్లు అంటూ పలు షాపుల వద్ద వసూళ్లకు పాల్పడుతున్న వైనం. 3 నకిలీ అధికారుల ముఠాపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసిన వ్యాపారస్తులు.
పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి మండలం నాగిరెడ్డిగూడెం మండల ప్రజా పరిషత్ ఆదర్శ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు షేక్ బాజీ మీడియాతో మాట్లాడుతూ నాడు నేడు కార్యక్రమంలో మా పాఠశాల మొదటి లిస్టులో ఉంది, తర్వాత తీసివేశారని, పాఠశాలలో 100 మంది ఎస్టీ విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారని, పాఠశాల పైకప్పు పెచ్చిలూడిపోవడంతో వర్షం వచ్చినప్పుడు పాఠశాల బిల్డింగ్ కారి విద్యార్థులకు తీవ్ర అసౌకర్యంగా ఉందని, పాఠశాలలో కనీసం మరుగుదొడ్ల సౌకర్యం లేకపోవడం వల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి విద్యార్థులకు వసతులు కల్పించాలని కోరుతున్నామన్నారు. షేక్ బాజీ అండి. నేను ఇక్కడ నాగిరెడ్డిగూడెం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో LFL HMగా పనిచేస్తున్నాను. అయితే ఇక్కడ మా స్కూల్లో అందరూ ఎస్టీ పిల్లలేనండి. సుమారు 100 మంది పిల్లలు ఇక్కడ చదువుకుంటున్నారు. అయితే ఇక్కడ కావాల్సిన కనీస వసతులు ఏమీ లేవు. ఇక్కడ నాడు నేడులో మా స్కూల్కి మొదటి లిస్టులో మాకు శాంక్షన్ చేశారు. అయితే రెండో లిస్టులో మా పేరు లేదండి. ఇక్కడ పిల్లలకి ఇక్కడ 2 బిల్డింగ్లు మొత్తం కారుతున్నాయండి, పెచ్చులు ఊడిపడుతున్నాయి, వంట షెడ్ కూడా శిథిలమైపోయింది. పిల్లలకు కావాల్సినటువంటి బాత్రూమ్లు ఏమీ లేవు ఇక్కడ. కాబట్టి మాకు ఈ వసతులు కల్పిస్తే గిరిజన ప్రాంతం కాబట్టి పిల్లలకు బాగా ఉంటుందనేసి ఆశిస్తున్నానండి. శ్రీకాకుళం జిల్లా రాజం 40 సంవత్సరాల రాజకీయాల్లో ఉన్నానని చెప్పుకునే చంద్రబాబు సంస్కారహీనుడని, అందుకే ముఖ్యమంత్రి తల్లిని కూడా దూషణలు చేస్తున్నాడని ఎమ్మెల్యే రాజం నియోజకవర్గ ఇన్ఛార్జ్ కంబల జోగులు విమర్శించారు. ప్రతిపక్ష పార్టీ రాజకీయాల్లో చేస్తున్న దిగజారుడు విధానాలకు వ్యతిరేకంగా సీఎంను ఉద్దేశించి బూతులు మాట్లాడటాన్ని నిరసిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన నిరసన జనాగ్రహ దీక్షలు రాజంలో 2 రోజులు దిగ్విజయంగా కొనసాగి ఎమ్మెల్యే కంబల జోగులతో ఈ దీక్షలో రాజం అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో 4 మండలాల ఎంపీపీలు, జడ్పీటీసీలు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, అభిమానులు, మహిళా కార్యకర్తలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు చాలా బాధాకరం. ప్రజలతో ఎన్నుకోబడిన భారీ మెజార్టీతో గౌరవ ముఖ్యమంత్రి గారిపై మాట్లాడిన పట్టాభి మాటలకు మేము నిరసనగా ఈరోజు రోడ్డెక్కాం. దానికి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి సపోర్ట్ చేస్తూ దానికి మందలించక బంధుకి పిలుపునివ్వడం చాలా బాధాకరం. దానికి నిరసనగా ఈరోజు పట్టాభి చేసిన గౌరవ ముఖ్యమంత్రి గారిపై పట్టాభి చేసిన వ్యాఖ్యలపై మేము ఈరోజు నిరసన తెలియజేస్తున్నాం. తూర్పుగోదావరి జిల్లా ఏజెన్సీ దేవీపట్నం మండలంలోని నిర్వాసిత కాలనీలను స్థానిక అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ సి హరికిరణ్ పరిశీలించారు. నిర్వాసితుల సమస్యలను ముంపు గ్రామాల ప్రజలను అడిగి తెలుసుకున్నారు. మండల ఎంపీపీ కుంజమురళి స్థానికంగా వారికి ఉన్న సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. తమ సమస్యలను పరిష్కరించాలని కోరారు. R&R ప్యాకేజీ, అదేవిధంగా తమను ఆదుకోవాలని వినతి పత్రాలను నిర్వాసితులు అందజేశారు. అనంతరం కలెక్టర్ హరికిరణ్ సానుకూలంగా స్పందించి సమస్యల పరిష్కారంకు కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలవరం స్పెషల్ ఆఫీసర్ ఓ ఆనంద్, ITDAPO ప్రవీణాదిత్య, సబ్ కలెక్టర్ కట్టా సింహాచలం, దేవీపట్నం తహసీల్దార్ వీర్రాజు మరియు గ్రామ సర్పంచ్లు తదితరులు పాల్గొన్నారు.
స్కూల్స్, అంగన్వాడీ బిల్డింగ్స్, టెంపుల్స్, అలాంటివి కామన్ ఫర్ దాట్ ఫెసిలిటీస్. ఓకే అన్నారు కదా, చూద్దాం చూస్తాము. లాస్ట్ టైం ఎప్పుడు పడింది? 4 నెలల ముందు పడిందమ్మా. దాని తర్వాత ఈ 4 నెలల్లో అప్డేట్ చేసినట్టు పడలేదు, మాట్లాడి తెప్పిస్తాం. సో ఈ కాలనీలు దాదాపు మన జిల్లా నుంచి ఏముందో మాట్లాడి తెప్పిస్తాం. వెళ్ళిపోకన్నా వెళ్ళిపోతే ఒకసారమ్మా కంప్లీట్ అయిన మన వరకు కూడా బాత్రూమ్ అంతా వస్తుందమ్మా. ఎస్టీ కమిషన్ అడిగి సీఎం పెడతా ఉండంటే ఏమండి మాకు అక్కడికి వెళ్ళిన తర్వాత అన్ని సోఫాలు వచ్చి మేము చాలా బాధపడుతుంది. అంటే మీకు సూచనలు కూడా అవకాశం ఉన్నది. అక్కడి నుంచి వచ్చాక 5 ఊరు చచ్చిపోతే చెరువులో కప్పెట్టింది. ఆ చెరువు మునిగిపోయించారు. అక్కడికి వెళ్తారేమో పప్పులు తీస్తున్నారు సార్. అక్కడ దమ్మున్నట్టు సార్. ఇవాళ అక్కడ సూచనలు కప్పెట్టలేము సార్. అది చెప్పారు, ఇప్పుడు చెప్పారు ఆయన. దాని గురించి మీరు ఏం చేస్తారో మాకు ఆ మేరకు బరియల్ గ్రౌండ్ కింద అడుగులు సార్, ఇదే రాయి తైలేస్తుంది సార్. దేవీపట్నం ఎంపీ. ఓకే ఓకే, దేవీపట్నం మండలం ఎంపీ. బరియల్ గ్రౌండ్ తోటి ఇబ్బంది ఉంది సార్ ఇక్కడ. అది ఎల్లీగా చూపించమని చెప్పండి సార్. మంటూరు ఇప్పుడు ఫైనలీ వీ హ్యావ్ టు దీంతో కలిపి చేయాలి. ఇక్కడ ఇబ్బంది వస్తుంది సార్. సర్పంచ్కి ఏమవుతుందంటే సార్, నోటిఫై చేయలేదు సార్. ఇక్కడ రెవెన్యూ ల్యాండ్ ఏమో ఇందులో ఉంటుంది. గవర్నమెంట్ ల్యాండ్ సార్. ఆల్మోస్ట్ ఈ ఏరియాలో ట్రైబల్ ఏరియాలో అన్నీ కూడా గవర్నమెంట్ ల్యాండ్ రిఫరెన్స్ చేశాను సార్. సప్లిమెంట్ సార్ మనకి ఎలినేషన్ ప్రపోజల్ పంపించాం. పెండింగ్ ఎలినేషన్ వీ హ్యావ్ హ్యాండెడ్ ఓవర్ ద ల్యాండ్. అడ్వాన్స్ పొజిషన్ ఇక్కడ వచ్చాడని అక్కడ నాన్ ట్రైబల్స్ ఉంటారు. మనకి 100% వీ డి నాట్ షో యాజ్ షిఫ్టెడ్ అని. కాబట్టి ఇప్పుడు ఓన్లీ అక్కడ ప్రపోజ్ అయిన బిల్డింగ్ ఎక్కడో చోట సార్. ఆల్రెడీ దీంట్లో మనకు ఒక జీపీ బిల్డింగ్ ఉంది సార్. బట్ దాట్ ఈస్ యాజ్ పర్ ద టైప్ డిజైన్ అంటే ఓల్డ్ జీపీ. ఎందుకంటే మనం ఆ టైప్ డిజైన్ అప్రూవ్ అయింది సార్. కొన్ని కేసు అయితే ఇక్కడైతే జీపీ కన్స్ట్రక్ట్ మొదలు పెట్టలేదో దే హావ్ ఆస్క్డ్ దెమ్ టు గో హెడ్ విత్ ద న్యూ టైప్ డిజైన్ సార్. రంపచోడవరం ఏజెన్సీ ప్రాంతంలో రంపచోడవరం డివిజన్ దేవీపట్నం మండలంలో ఇందుకూరు 1 అనే R&R కాలనీ పోలవరం ప్రాజెక్ట్ కింద 41.15 కాంటూర్ వరకు చూసుకుంటే కనుక 63 హ్యాబిటేషన్స్ని 23 కాలనీల్లో మనం తూర్పుగోదావరి జిల్లాలో మనం పునరావాసం కల్పించడం జరిగింది. సో దాంట్లో చిన్న పనులుగా కొంచెం రోడ్డు పనులు, ట్రైన్ పనులు, ఇల్లులు కొన్ని అడిషనల్ PDFస్కి కంప్లీట్ అవ్వాల్సిన పనులు, మన టాయిలెట్స్ కట్టిస్తున్నాం. వీళ్ళకి ఏమైనా ప్రాబ్లం ఉన్నా రిజిస్టర్లో నోట్ చేయాలి. ఇప్పుడే ఆ రిజిస్టర్ కూడా చూశాను. దాదాపు 150-160 మంది దాంట్లో ప్రాబ్లమ్స్ నమోదు చేశారు. సో ఇప్పుడు కొన్ని ఇళ్లల్లో ఎక్కడైతే టాయిలెట్స్ ఇళ్ళ మీద లీకేజ్ ఉందో, సో యాంటీ లీకేజ్ పైన ఒక లేయర్ కూడా కాంట్రాక్టర్ కూడా వేస్తున్నారు. చాలా ఇళ్లల్లో వేశారు, మిగతా ఇళ్లల్లో వేయాల్సి ఉంది కాలనీలో. సో వేసిన ఇళ్లల్లో ఎలా అయినా లీకేజ్ ఏమైనా అరెస్ట్ అయిందని అడిగితే కాలనీ వాసులు కూడా సంతృప్తి వ్యక్తం చేశారు. ఎక్కడైతే ఈ కోట్ వేస్తున్నారో ఆ కోట్ వేసిన చోట అయితే నీళ్ళు కారణం ఆగుతుంది, మిగతా చోట్ల అక్కడక్కడ కూడా చెమ్మ పడుతుంది పైన స్లాబ్ మీద. దానికి కూడా ఆ కోట్ త్వరితగతిన వేయిస్తాం. వర్షాలు కూడా ఇప్పుడే తగ్గాయి కాబట్టి ఇదే కరెక్ట్ టైం పనులు చేసుకోవడానికి కూడా. దీనికి ముందు వచ్చే 2-3 కాలనీలు కూడా చూసాం. కొన్ని సీసీ రోడ్లు వేయాలి, ఇంకో 2 కాలనీల్లో ట్రైన్లు కూడా వేయాల్సి ఉంది. ఆ కాలనీ పేరంటే పెద్దభీంపల్లి 2, పెద్దభీంపల్లి 3 కాలనీలు కూడా వస్తూ చూడటం జరిగింది బయట నుంచి. సో వాటికి కూడా PR డిపార్ట్మెంట్ రోడ్లు, ట్రైన్లు కూడా పూర్తి చేయాలి. సో వర్షాలు ఇప్పుడే ఆగాయి. సో నార్త్ ఈస్ట్ మాన్సూన్ మనకి ఈ ప్రాంతంలో అంత పెద్ద ఎక్కువ ఉండదు కాబట్టి సో ఇదే టైం, బెస్ట్ టైం పనులు చేయడానికి. సో ఈ టైంలో మ్యాక్సిమం పనులు చేసుకోవాలి మళ్ళీ మనం జూన్ లోపల, వర్షాలు పడే లోపల. కాబట్టి ఒకసారి ఈరోజే పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ రివ్యూ మీటింగ్ జిల్లా స్థాయిది, అందరూ ప్రజాప్రతినిధులను పిలిచి ఎమ్మెల్యే గారు, MP గారు, అట్లాగే ఇక్కడ స్థానికంగా ఉండే కొంతమంది NGOస్ని, అట్లాగే గ్రామ పంచాయతీల యొక్క సర్పంచుల్ని, వాళ్ళందరినీ కూడా ఒక కమిటీ